రైట్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కృష్ణా జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓటర్లు భారీగా క్యూ లైన్లలో ఉన్నారు. అటు చల్లపల్లిలోని 80వ బూత్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. బాపులపాడు మండలం కానుమోలులో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. మైలవరం నియోజకవర్గంలో జక్కంపూడిలో ఓటేయడానికి ఇంకా ఓటర్లు ఎదురు చూస్తున్నారు. అటు గుడివాడ 11, 14, 15వ పోలింగ్ బూత్లలో పోలింగ్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఏంటి పరిస్థితి? ఇంకా పోలింగ్ కొనసాగడానికి కారణాలేంటి? ఎంతసేపు కొనసాగవచ్చు? ఈశ్వర్, ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈవీఎంల మొరాయింపు నేపథ్యంలో ఉదయం 2 నుంచి 4 గంటల మేరకు ఆ పోలింగ్ లో లేట్ అయింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతా ఉంది. ఎక్కడికక్కడ క్యూ లైన్ లో ఇంకా ఓటర్లు ఉన్నారు. మచిలీపట్నం, గన్నవరం, గుడివాడ, అదేవిధంగా మైలవరం, విజయవాడలో 3 ప్రాంతాల్లో కూడా ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు. ఇంకా దాదాపు 2 నుంచి 3 గంటల వరకు ఈ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అక్కడికక్కడ టీడీపీ, వైసీపీ నాయకులు కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆందోళన చేసేటటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఆ పోలింగ్ బూతుల దగ్గర ఉన్నారు. ఇంకా 2 నుంచి 3 గంటల వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు సమయం కేటాయించబోతున్నారా? దీనికి సంబంధించిన క్లారిటీ ఏదన్నా ఇచ్చారా అధికారులు? 6 గంటల వరకు వచ్చినటువంటి అందరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే దానికి అవకాశం కల్పిస్తానని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషనర్ చెప్పారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అదే విధమైనటువంటి స్పష్టత ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా 6 గంటల వరకు వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా లోపలికి వెళ్లారు. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.